రామాపురం అనే ఊరిలో రఘునాథుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సంపద కలిగినవాడు. ప్రతి ఏడాది తన పంట చేతికి రాగానే దాన్ని అమ్మివేగా వచ్చిన డబ్బుతో తన భార్య అయిన సుభద్రకి బంగారం తీసుకునేవాడు. అంతేకాకుండా ఊరంతా చాటింపు వేయించి అందరికీ భోజనం పెట్టించేవాడు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరము కూడా చేతికి వచ్చిన పంటని మణికంఠుడు ఇంకా రఘునాథుడు ఇద్దరు కలిసి విక్రయించడానికి వేరే ఊరిలో ఉన్న వ్యాపారి దగ్గరకు వెళ్లి ఆ వ్యాపారి అయిన సోమరాజుతో రఘునాథుడు ఇలా అంటాడు. సోమరాజు, నేను ఈ సంవత్సరం ఇప్పటివరకు 20 ఎద్దుల బండ్ల నిండా ధాన్యం పంపించను. ఇంకో 20 బండ్ల నిండా ధాన్యం వస్తుంది. మొత్తం లెక్క కట్టి తీసుకువచ్చాను. జాగ్రత్తగా అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో లెక్క చూసుకోండి. రఘునాథ, నీతో నేను చాలా సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా. ఇంకా నువ్వు నాకు మంచి మిత్రుడవు. నువ్వు చెప్పావంటే అంత సరిగానే ఉంటుంది. మా గుమస్తా కూడా అన్ని గోదాంలో నిలువ చేశారు. అన్ని సరిగానే ఉన్నాయని అన్నాడు. ఇప్పుడు నీకు కొంత సొమ్మును ఇస్తున్నా. మిగతా సొమ్ముని వారం రోజుల్లో నేను స్వయంగా మీ ఇంటి దగ్గర ముట్ట చెప్పుతాను. అదంతా విన్న రఘునాథుడు వ్యాపారి ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా తన భార్య కోసం 7 వారాల నగలు తీసుకోవాలి అనుకుంటాడు. రఘునాథుడు అనుకున్నట్టుగానే బంగారం అమ్మే వ్యాపారి దగ్గర రత్నాలు కలిగిన నగల కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి తన భార్య అయిన సుభద్రను పిలిచి ఇలా అంటాడు. సుభద్ర, నేను నీకోసం రత్నాలతో కూడిన 7 వారాల నగలు తీసుకుని వచ్చాను. నేను ఒక బంగారం అమ్మే వ్యాపారి దగ్గర ఇవి చూశాను. ఇవి చూడగానే నీకోసం తయారు చేయించినట్టుగా అందమైన రత్నాలు కలిగి ఉన్నాయి. నువ్వు ఇవి ధరిస్తే చాలా బాగుంటావు సుభద్ర. ఏమండి, ప్రతి ఏడాది కొత్త నగలు తీసుకువస్తున్నారు. చాలా ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు తీసుకువచ్చారు? దొంగలు పడ్డారంటే ఇంకా అంతే. నువ్వు వద్దు అనడం నీ మంచితనం సుభద్ర. భర్తగా నాకు కూడా నీకోసం ఏదో ఒకటి చేయించాలి అని ఉంటుంది కదా. నేను సంపాదించే దానిలో దీనికోసం ఖర్చు చేసింది రూపాయిలో 10 పైసలు కూడా కాదు. ఇక దొంగల భయం అంటావా? ఇంత చేసేవాడిని అమాత్రం జాగ్రత్తగా ఉండలేనా సుభద్ర? సరే అండి, మరి ప్రతి ఏడాదిలగే ఊరిలో వారందరిని పిలిచి అన్ని రకాల వంటలతో కడుపునిండా భోజనం పెడుదమండి. నేను కూడా అదే అనుకుంటున్నా. రేపే ఊరంతా దండోరా వేయిస్తా భోజనాలికి రావాల్సిందిగా. ఇంకో మాట సుభద్ర, నీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా రావడం చాలా సంతోషంగా ఉంది. అలా దండోరా వేయించగానే ఊరిలోని ఆడవాళ్లు, మగవవాళ్లు, ఇంకా చిన్న పెద్ద ముసలిముతక అంటూ తేడా లేకుండా అందరూ వచ్చేస్తారు. ఆ రోజు సుభద్ర తన భర్త తెచ్చిన నగలు ధరించి అందంగా ముస్తాబు అయ్యి బంతి భోజనాలు జరుగుతున్న చోట నిలుచోని అందరికీ అన్ని వంటలు అందేలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఓయ్యూ, చూసావానే శారదా, ఎంత ప్రేమ లేకపోతే మాత్రం వాళ్ళ అయినా అంత బంగారం తీసుకుంటాడు. అలా అంటున్నావేంటి గాయత్రి? మన భర్తలకు మాత్రం ప్రేమ లేదా ఏంటి? మన దగ్గర బంగారం కొనేంత సొమ్ము లేదంతే. అవునే శారదా, అది కూడా నిజమే. మనం మన భర్తలను అని ఏం లాభం లెండి. ఏదో ఒక రోజు బంగారం ధర తగ్గకపోతుందా? ఆ రోజు మనం కూడా ఒంటినిండా దిగేయకపోతామా? ఎంత బయటికి అలా ఉన్న సుభద్రని చూశాక అందరి మనసులో ఒకే ఆలోచన ఉంటుంది. ఎలాగైనా ఏదో రోజు బంగారం కొనుక్కోవాలని. అయితే అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గిపోతి అది ఆ నోట ఈ నోట రామాపురంలో ఉన్న ఆడవాళ్ల చెవిలో పడుతుంది. ఇక అది వినగానే అందరూ ఆడవాళ్లు కలిసి వాళ్ల భర్తలతో ఎలాగైనా బంగారం కొనేలా చేయాలనుకుంటారు. ఒకరోజు ప్రతి ఒక్కరూ వాళ్ల భర్తల దగ్గరకు వెళ్లి ఇలా అంటారు. ఏమయ్యా, ఇది విన్నవా? ఆ దేవుడు మా ఆడవాళ్ల కోరికలు తీర్చబోతున్నాడు. ఆ దేవుడికి లచ్చ దండాలయ్యా. ఏంటే గాయత్రి, ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఆ దేవుడు మీ ఆడవాళ్ల కోరికలు ఏం తీర్చబోతున్నాడు? అయ్యో, ఇంకా మిచవిన పడలేదా? ఆకాశంలో ఉండే బంగారం ధర మనకోసం నేలమీదకు జారిందండి. చాలా అగ్గువకు తులం బంగారం వస్తుందంట. నాకు కూడా ఎలాగైనా కొంచెం తీసిపెట్టండి. గాయత్రి, చేయడితే గని డొక్కాడని పరిస్థితి మనది. నీకు తెలిసిందే కదా, మన దగ్గర నయా పైసా లేదు. నీకు నేను ఎలా తీసేయగలను? తన భర్త ఎంత నచ్చా చెప్పిన గాయత్రి వినకపోవడంతో చివరికి చేసేది ఏమీ లేక
తనకు ఉన్న 1 ఎకరా సాగు భూమిలో అరా ఎకరం అమ్మివేసి గాయత్రికి నగలు చేయిస్తాడు. ఇక అదే అదనుగా తీసుకున్న మిగతా ఆడవాళ్లు కూడా అప్పో సపో చేసి ఒంటినిండా నగలు ధరించి మురిసిపోతారు. అయితే కొన్ని రోజులకి రామాపురం అనే ఊరిలో ఆడవాళ్ల దగ్గర చల సొమ్ము ఉందని గమనించిన దాదాసింగ్ అనే గజ దొంగ ఒకరోజు ఆ ఊరిలో దొంగసామి వేషంలో అడుగు పెడతాడు. నేను విన్న వదంతులు నిజమే అన్నమాట. ఈ ఊరిలో ఆడవాళ్లకి బంగారం అంటే ఎందుకో అంత పిచ్చి. నిజానికి వాళ్ళని చూస్తే కడుపు నిండా 2 పూటల భోజనం చేసే అంత స్తోమత కూడా లేనట్టుంది. చాలా పేదరికంతో రోజు కష్టపడే వాళ్లకే అంత అత్యాశ ఉన్నప్పుడు నేను దొంగని ఈ ఊరివారి దగ్గర నగల దోచుకోవడంలో తప్పేం లేదు. ఈ రోజు రాత్రికే ఎలాగైనా నేను వచ్చిన పని పూర్తి చేసుకొని ఈ ఊరి నుండి వెళ్లేటప్పుడు ధనవంతుడిలా వెళ్లిపోవాలి. దాదాసింగ్ ఆ రోజంతా ఊరుమొత్తం తిరుగుతూ అనివైన సమయం కోసం చూస్తుంటారు. అయితే అందరూ పొలం పనికి వెళ్లే ముందు నగలు ఇంట్లో పెట్టి వెళ్లడం గమనిస్తాడు దాదాసింగ్. ఇక అదే సరైన సమయం అనిగమనించిన ఆ గజ దొంగ తన చేతివాటంతో ఆ ఊరిలో ఉన్న అందరి ఇంట్లో ఒకేసారి నగలు మాయం చేస్తాడు ఆ దాదాసింగ్. మళ్ళీ పాలం పని అయిపోగానే ఇంటికి తిరిగి వచ్చి చూడగా నగలు లేకపోవడం గమనించి అందరూ ఆడవాళ్లు బోరున ఏడుస్తూ రఘునాథుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు వాళ్ల బాధని చూసిన రఘునాథుడు ఇలా అంటాడు. అయ్యో, ఎంత పని చేశారమ్మా! మీ కడుపు నింపే పొలం తాకట్టు పెట్టి మరి నగలు కొనడం మీ మొదటి తప్పు. దాచుకోవడానికి సరైన వసతులు లేనప్పుడు అలా ముందు వెనక ఆలోచించకుండా కొనడం రెండో తప్పు. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నట్టు ఒకరు నగలు కొన్నారు అని అందరూ కొనడం మూడో తప్పు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. బాధపడకండి. ఈ ఒక్కరోజుకు ఊరిలో వాళ్ళు అందరూ నేను చెప్పింది చేయండి. ఎలాగైనా మీ బంగారం తెచ్చిచ్చే పూచి నాది. అది విన్న ఊరిజనంలో ధైర్యం వస్తుంది. రఘునాథుడి మీద ఉన్న నమ్మకంతో అందరూ తాను చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకుంటారు. అదే రోజు ఊరిలో జనం ఆ దొంగ స్వామి వింటుండగా గట్టిగా ఇలా మాట్లాడుకుంటారు. కూలి నాలి చేసుకుని బతికే మన దగ్గరే అంత బంగారం ఉందంటే ఆ 100 ఎకరాల ఆసామి రఘునాథుడి భార్య దగ్గర ఎన్ని వజ్రాలు వైడూర్యాలతో పొడిగిన నగలుంటాయో. ఈ ఎదవ సచ్చినోడికి మనం కనిపించం, కాని వాళ్ళు కనిపియ్యలేదా? అది విన్న దాదాసింగ్ మళ్ళీ రఘునాథుడు ఇంట్లో దొంగతనం చేయడానికి సిద్ధం అవుతాడు. అయితే ఆ రోజు కూడా ఎప్పటిలాగే రఘునాథుడు బయటం వెళ్లడం అదనుగా చూసుకుని ఇంట్లోకి చొరబడి అన్నీ సర్దేస్తుండగా అందరూ వచ్చి గుమిగూడుతారు. ఒక్కసారిగా అందరినీ చూడగానే ఆ దొంగకి గుండెల్లో దడ పుట్టినట్టవుతుంది. అలా దాదాసింగ్ ని చాకచక్యంగా పెట్టుకుని ఆ ఊరి జనం సొమ్ముని వాళ్ళకి తిరిగి అప్పగిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.